ఈ కెరూబును దేవుడు పరలోకంలో సృష్టిస్తే, సృష్టింపబడిన ఇది సేవకుడుగా ఉండవలసినటువంటిది, ఇది మహోన్నతుడితో సమానముగా చేసుకోవాలి అని, దేవుని సింహాసనం మీద కూర్చోవాలి అనేది ఎప్పుడైతే పక్కా ప్లాన్ వేసిందో, దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధంలో ఇది ఓడిపోయింది. ఓడిపోయినటువంటి దీనిని పరలోకములో నుండి దేవుడు ఏం చేశాడంటే దీన్ని తోసేశాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడెను. అది ఆ ఘట సర్పమును దూతలు యుద్ధము చేసిద్రు గాని గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరు గల ఆ ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అంటే ఇది కెరూబుగా ఉన్నటువంటి ఇది, సౌందర్యముగా ఉన్నటువంటి ఇది, బంగారముతో రత్నములతో అనేకమైనటువంటి రాళ్లతో అలంకరింపబడినటువంటి ఇది, అభిషేకము నొందిగిన కెరూబుగా ఉన్నటువంటి ఇది యుద్ధం చేసింది. అక్కడ నుండి భూలోకానికి త్రోసివేయబడిపోయింది. ఇది అలా త్రోసివేయబడక మునుపు దానికి ఉన్నటువంటిది సౌందర్యము. అంటే దయ్యం మహా అందగాడనమాట.